టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి. చైత్ర మాస శుక్లపక్షమి నవమి శ్రీరామనవమి. విష్ణుమూర్తి 7వ అవతారమైన శ్రీరాముడు పునర్వసు నక్షత్రము కర్కాట లగ్నంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో దశరథ మహారాజుకు కౌసల్యకు జన్మించినాడు. దీనినే అభిజిత్ ముహూర్తం అంటారు. పండగలలో ముఖ్యమైనది శ్రీరామనవమి. పుట్టినరోజే కళ్యాణము కూడా. త్రేతాయుగంలో పుట్టాడు. దాసి మాటలు విని రాముడంటే కైకేయికి చాలా ఇష్టం. భర్తునికి పట్టాభిషేకం చేయమని ఆమె 2 వరాలు ఇస్తాడు దశరథుడు ఒకప్పుడు ఆమెకి కైకేయికి. అవి ఇప్పుడు గుర్తు చేసి ఆమె ఒకటేమో రామునికి 14 సంవత్సరం వనవాసం, రెండోది భర్తునికి పట్టాభిషేకం అని అడుగుద్ది. దశరథరాజు కోరిన విధంగా తండ్రి ఆజ్ఞతో వనవాసం పోతాడు శ్రీరామచంద్రుడు. మనం ఆ రోజు ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని వాటి శుభ్రంగా ఊడ్చి వాటి ముందర ఆవు పేడతో కల్లాపు చల్లి ఆవు పేడను తీసుకొచ్చి శుభ్రంగా బకెట్లో వేసుకొని నీళ్లు కలుపుకొని కల్లాపు చల్లి, ఆవు పేడ మంచిది, ఆవు పేడ ముక్కోటి దేవతలు ఉంటారు ఆవులో, ఆ పేడతో కల్లాపు వాటి ముందర చల్లితే మంచిది. తర్వాత కల్లాపు చల్లి ముంగిత మంచి ముగ్గులు పెట్టాలా, రంగు కలర్లో ఈ ముగ్గులు వేసుకొని మంచి ముగ్గులు వేసుకొని పిండి ముగ్గులు వేసుకోవాలా. ఎందుకంటే చీమలకి ఆహారము, అన్నిటికీ పిచ్చుకలకి చీమలకి ఆహారం. తర్వాత బకెట్లో కళ్ళుప్పేసి కాసింత పసుపేసి ఆ తర్వాత లిక్విడ్ ఏమన్నా మనం ఇల్లు ఊడ్చే లిక్విడ్ ఉంటుంది లేదా, ఆ లిక్విడ్ వేసేసి కావాలంటే ఆవు పంచతం కూడా వేసుకోవచ్చు. నేను ఆవు పంచతం కూడా వేసాను. ఆవు పంచతం వేసుకొని ఇల్లన్నీ శుభ్రంగా తుడిచేసేయాల. తుడిచేసిన తర్వాత ఇల్లు బాగా తుడవాలి. ఆవు పంచతం అంత మంచిది, ఇంట్లో ఏమన్నా ఉన్నా పోతాయి. తర్వాత గడపలకి పసుపు పూసి కుంకుమ పెట్టి, తర్వాత గడపలకి పసుపు పూయాల, పసుపు పూసి కుంకుమ పెట్టాల. కుంకుమ పెట్టి, పసుపు అంటే లక్ష్మీదేవి, కుంకుమ అంటే పార్వతీదేవి, పిండి అంటే తెలుపు కదా సరస్వతీదేవి. వీళ్ళ ముగ్గురు కలయికే పసుపు కుంకుమ బియ్య పిండి పెట్టి, తర్వాత నిమ్మకాయని రెండు ముక్కలు కట్ చేసి కుంకుమ అద్ది గడపకి ఈ పక్క ఆ పక్క పెడతారండి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఏమీ ఉండదు, దిష్టిలు ఏమి తగలవు మన ఇంటికి. ఏమన్నా బయట నుంచి ఎవరన్నా వచ్చి చూడంగానే ఎర్రగా కనిపిస్తాయి కదా, ఆ నెగిటివ్ ఎనర్జీ పోద్ది. తర్వాత గడపలకి పూలు పెట్టి పూజించాలా. గడపలకి మామిడి తోరణాలు కట్టాలా. వేప మండలు, రాగి మండలు, మామిడి మండలు, ఈ 3 కడితే మంచిదంట. ఇంటికి ఏ దోషాలున్నా పోతాయంట, ఇంట్లో ఏమన్నా ఉన్నా పోతాయి అంటారు పెద్దలు. అందుకని వేప, మామిడి, రాగి 3 మండల కలయికతో కడతారు మామిడి తోరణాలు. తర్వాత మనం స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొదటి స్నానం చేసేటప్పుడు బకెట్లో పసుపు వేసుకొని స్నానం చేయాలండి. మామూలు పుణ్యతిథుల్లో కానీ మామూలు శుక్రవారాల పూట ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు బకెట్లో పసుపు వేసుకొని పోసుకోవాలా. తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత ఇది కలపాలండి. కలిపితే ఇప్పుడు బెల్లము దాంట్లో ఒక 1/2 లీటర్ నీళ్లు పోసి కొద్దిగా బెల్లం వేసి, మిరియాలు, యాలక్కాయలు తొక్కులు వేయకూడదు. ఎందుకంటే మనం ఇది తాగుతాం కదా, తాగినప్పుడు తొక్కులు పడేస్తారు. దైవ ప్రసాదం కదా, ఆ తొక్కులు వేయకూడదు. ఉట్టి గింజల వరకు వేసి కలపాలా. దాంట్లో పచ్చకర్పూరం కూడా వేసుకుంటారు, సొంటి కూడా వేసుకుంటారు. తర్వాత దీన్ని పెసరపప్పు నానబెట్టి తర్వాత కడిగి శుభ్రంగా దానిపైన బెల్లం పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయలు పెట్టి పూజ చేసి తర్వాత అందరూ ప్రసాదం తీసుకుంటారు. ప్రసాదం తీసుకుని ఆయనకి రాముడికి ఇష్టం అండి ఏంటంటే ఇది పెసరపప్పు చాలా ఇష్టం. వడపప్పు అంటే శ్రీరాముడికి వడపప్పు, పానకము అవి అంటే చాలా ఇష్టం అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి నచ్చితే.